అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం తాత్పర్యము మాత్రమే. అర్జునుడు, నా మీద దయతలచి అతి రహస్యము ఆత్మజ్ఞాన సంబంధము అయిన విషయాలన్నిటినీ ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణ, సమస్త భూతాల చావు పుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి నీ నుంచి వివరంగా విన్నాను. పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పేదంతా నిజమే. పురుషోత్తమ, ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. ప్రభు, యోగీశ్వర, నీ విశ్వరూపాన్ని సందర్శించటం నాకు సాధ్యమని నీవు భావిస్తే నిత్యమైన నీ స్వరూపం నాకు చూపించు. శ్రీ భగవానుడు, పార్థ, అనేక రంగులతో అనేక ఆకారాలతో ఎన్నో విధాలుగా వందల కొద్ది వేల కొద్ది ఉన్న నా దివ్య రూపాలను చూడు. అర్జున, ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీ దేవతలను, మరుత్తులను చూడు. అలాగే ఇదివరకు ఎప్పుడు కనివిని ఎరుగని వింతలను వీక్షించు. అర్జున, నా శరీరంలో ఒకే భాగంలో ఉన్న చరాచరాత్మకమైన సకల ప్రపంచాన్ని సందర్శించు. నీవింకా చూడదలిచినదంతా ఈ దేహంలోనే అవలోకించు. నీ కళ్ళతో నన్ను నీవు చూడలేవు. నీ దివ్య దృష్టిని ఇస్తున్నాను, దానితో నా విశ్వరూపం చూడు. సంజయుడు, ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అలా చెప్పి అర్జునుడికి శ్రేష్టమైన తన విశ్వరూపం చూపించాడు. ఆ రూపం అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుత దృశ్యాలతో, దివ్యాభరణాలతో, ఎక్కుపెట్టిన పెక్కు దివ్యాయుధాలతో, దివ్య పుష్పమాలలతో, దివ్య వస్త్రాలతో, దివ్య గంధాలతో, మహాశ్చర్యకరము, దేదీప్యమానము, అనంతము, విశ్వతోముఖము అయి విరాజిల్లుతున్నది. ఏకకాలంలో ఆకాశంలో 1000 మంది సూర్యులు వెలువడితే కలిగే కాంతి ఆ మహాత్ముడి విశ్వరూప తేజస్సును సాటి కావచ్చు. అప్పుడు అర్జునుడు దేవాది దేవుడి దేహంలో ఒకచోట ఎన్నో విధాలుగా విభజించబడి ఉన్న సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. అనంతరం అర్జునుడు ఆశ్చర్యచకితుడై శరీరం పులకరించగా భగవంతుడికి తల వంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు. అర్జునుడు, దేవా, నీ దేహంలో సమస్త దేవతలను, చరాచర జగత్తును, కమలాసనంలో ఉన్న బ్రహ్మను, సర్వ ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. విశ్వేశ్వర, విశ్వరూపం ఎన్నో భుజాలు, కడుపులు, ముఖాలు, కళ్ళు కలిగి నీ అనంత రూపాన్ని అంతటా చూపిస్తున్నావు. నీ తుది మొదలు మధ్య మాత్రం నాకు కానరావడం లేదు. కిరీటం, గద, చక్రం ధరించి దశ దిశలా కాంతిపుంజంలా వెలుగొందుతూ చూడడానికి సాధ్యపడకుండా సూర్యాగ్ని కాంతికి సమానంగా ప్రజ్వరిల్లిస్తున్న అంతూ ధరి లేని నిన్ను అంతటా చూస్తున్నాను. నీవు తెలుసుకోదగ్గ పరబ్రహ్మవని, సమస్త జగత్తుకి ముఖ్యధారమైన వాడవని, నాశనం లేనివాడవని, సనాతన ధర్మ సంరక్షకుడవని, పురాణ పురుషుడువని నేను భావిస్తున్నాను. ఆది మధ్యాంతాలు లేనివాడువు, అపరిచితమైన సామర్థ్యం కలవాడవు, ఎన్నో చేతులు కలిగిన వాడువు, చంద్ర సూర్యులు కన్నులు కలవాడవు, ప్రజ్వలిస్తున్న అగ్ని లాంటి ముఖం కలవాడువు. నీ తేజస్సుతో ఈ జగత్తునంతటిని తపించజేస్తున్న వాడవు అయి నీవు నాకు సాక్షాత్కరిస్తున్నావు. మహాత్మా, భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఈ ప్రదేశము దశ దిశలు నీతో నిండి ఉన్నాయి. అద్భుతం, అతి భయంకరం అయిన నీ ఈ విశ్వరూపం చూసి 3 లోకాలు గడగడా వణుకుతున్నాయి. ఈ దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొంతమంది భీతితో చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు సమూహాలు మంగళ వాక్యాలు పలికి సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగడుతున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వనీ దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, సిద్ధ, అసుర సంఘాలు,
వీళ్ళంతా నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు. మహాబాహో, ఎన్నో ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, పాదాలు, కడుపులు, కోరలతో భయంకరంగా ఉన్న నీ రూపం చూసి లోకమంతా ఎంతో భయపడుతున్నారు. అలాగే నేను భయపడుతున్నాను. ఆకాశాన్ని అంటుతూ అనేక రంగులతో ప్రకాశిస్తూ నోళ్లు విప్పి ఉజ్వల విశాల నేత్రాలతో ఉన్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయినా నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలా కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశ, జగన్నివాస, దిగులుపడి ఉన్న నన్ను అనుగ్రహించు. ఎంతోమంది రాజులతో పాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మన పక్షానికి చెందిన ప్రముఖ యోధులు వాడి కోరలతో భయంకరాలైన నీ నోళ్ళల్లోకి పడి వడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ళ సందల్లో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు. అనేక నదీ ప్రవాహాలు సముద్రం వైపు వేగంగా పరిగెడుతున్నట్లు ఈ పరలోక వీరులంతా ప్రజ్వలిస్తున్నట్లు నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు. చావు కోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లు నశించడం కోసం మహావేగంగా నీ నోళ్లలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు. విష్ణుమూర్తి, మండుతున్న నీ నోళ్లతో ఈ సర్వలోకాలను మింగుతూ రుచి చూస్తున్నావు. జగత్తునంతటిని నీ తేజస్సుతో నింపి తీవ్రమైన కాంతితో దాన్ని తపింపజేస్తున్నావు. దేవాదిదేవ, ఉగ్ర రూపంలో ఉన్న నీవెవరివో చెప్పు. నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. ఆదిపురుషుడవైన నిన్ను గురించి తెలుసుకోదలిచాను. నీ ప్రవృత్తి నాకు అర్థం కావడం లేదు. శ్రీ భగవానుడు లోక సంహారానికి విజృంభించిన కాలస్వరూపుణ్ణి నేను. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ప్రజలను సంహరించడమే నా సంకల్పం. నీవు యుద్ధము చేయకపోయినా శత్రు సైన్యంలోని వీరులంతా వినాశనం పొందడం ఖాయం. సవ్యచాచి, అందువల్ల నీవు యుద్ధానికి సిద్ధమై పేరు ప్రఖ్యాతులు పొందు. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. వీళ్ళందరినీ ముందే నేను చంపేశాను. నువ్వు నిమిత్తమాత్రంగా నిలబడ్డావు. ఇదివరకే నేను సంహరించిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు వంటి వీరులందరినీ నువ్వు వధించు. భయపడకు, యుద్ధము చేయి, శత్రువులను జయిస్తావు. సంజయుడు శ్రీకృష్ణుడు మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి బాగా భయపడిపోయి మళ్ళీ నమస్కారం చేసి గద్గద్ద స్వరముతో ఇలా అన్నాడు. అర్జునుడు, హృషికేశ, నీ మహిమను పొగుడుతూ జగత్తంతా ఆనందం, అనురాగం పొందుతున్నది. రాక్షసులు భయపడి అన్ని వైపులా పారిపోతున్నారు. సిద్ధు సంఘాలన్నీ నీకు నమస్కరిస్తున్నాయి. నీ విషయంలో ఇదంతా సమంజసమే. మహాత్మా, నీవు అంతం లేని వాడవు, దేవతలకు దేవుడువు, జగత్తంతటికి ఆధారుడవు, శాశ్వతుడువు, సత్తు అసత్తుల స్వరూపుడవే కాకుండా వాటికి అతీతమైన అక్షరుడువు, అందరికంటే గొప్పవాడవు. బ్రహ్మదేవుడికి కూడా ఆదికారకుడు అయిన నీకు వాళ్ళెందుకు నమస్కరించరు? నీవు ఆదిశేషుడవు, పురాణ పురుషుడవు, ఈ సమస్త జగతుకే ఆధారుడువు, సర్వము తెలిసినవాడువు, తెలుసుకోదగ్గవాడవు, అనంతరూప. ఈ విశ్వమంతా పరంధాముడైన నీతోనే నిండి ఉన్నది. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, అతని తండ్రి నీవే. నీకు అనేక వేల నమస్కారాలు, మళ్ళీ మళ్ళీ నమస్కారాలు. నీకు ముందు వెనక అన్ని వైపులా నా నమస్కారాలు. సర్వస్వరూప, అపరిమిత సామర్థ్యము, అమిత పరాక్రమము కలిగిన నీవు సర్వత్రా వ్యాపించి ఉన్నావు. అందువల్ల సర్వము నీవే. అచ్యుత, నీ మహిమలు తెలుసుకోలేక స్నేహితుడవనే ఉద్దేశంతో పొరపాటునో చనువు వలనో కృష్ణ, యాదవ, సఖ అని నిన్ను నిర్లక్ష్యంగా పిలిచినందుకు కలిసిమెలిసి తిరిగేటప్పుడు
పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు, వేళాకోళంగా నిన్ను అవమానించినందుకు అప్రమేయుడవై నీవు నా తప్పులన్నిటినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సాటిలేని ప్రభావం కలిగిన వాడా, ఈ చరాచర ప్రపంచమంతటికి నీవు తండ్రివి, పూజ్యుడివి, గురుడవు, గురువులకు గురుడవు. 3 లోకాలలో నీతో సమానమైన వాడెవ్వడూ లేనప్పుడు నిన్ను మించిన వాడెలా ఉంటాడు? అందువల్ల ప్రభుడవు, పూజ్యుడువు అయిన నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా, తండ్రి కొడుకుని, స్నేహితుడిని ప్రియురాల్ని క్షమించినట్లు నీవు నన్ను మన్నించాలి. దేవా, ఎప్పుడూ చూడని ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందించావు. అయితే నా మనసు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవాదిదేవ, జగన్నివాస, దయ ఉంచి నీ పూర్వ రూపాన్నే చూపించు, అనుగ్రహించు. మునిపటిలాగే కిరీటం, గద, చక్రం ధరించిన నిన్ను చూడదలిచాను. 1000 చేతులు కలిగిన విశ్వమూర్తి 4 భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు. శ్రీ భగవానుడు, అర్జున, నీ మీద దయతలిచి నా యోగమహిమతో తేజోమయము, సర్వత్రమయము, సనాతనము, అనంతము అయిన నా విశ్వరూపం నీకు చూపించాను. నీవు తప్ప ఎప్పుడు ఈ రూపాన్ని చూడలేదు. కురువీరా, నీవు తప్ప ఈ లోకంలో ఇంకెవరూ కూడా వేదాలు చదవడం వల్ల కానీ, యజ్ఞాలు, దానాలు, కర్మలు, ఘోర తపస్సులు చేయడం వల్ల కానీ ఈ విశ్వరూపాన్ని సందర్శించడం సాధ్యపడదు. ఘోరమైన నా ఈ విశ్వరూపం చూసి భయపడకు, భ్రాంతి చెందకు. నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు. సంజయుడు అలా అర్జునుడితో చెప్పి శ్రీకృష్ణుడు మళ్ళీ తన పూర్వరూపం చూపించాడు. ఆ మహాత్ముడు తన శాంతమైన శరీరం ధరించి భయభీతుడైన అర్జునుడిని ఓదార్చాడు. అర్జునుడు, జనార్దన, ప్రశాంతమైన నీ మానవ రూపం చూశాక నా మనసు కుదుటపడింది, నాకు స్వస్థత ఏర్పడింది. శ్రీ భగవానుడు, నీవు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడటం అతి దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యము కోరుకుంటారు. నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప సందర్శనం వేదాల వల్ల కానీ, తపస్సు వల్ల కానీ, దానాల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ లభించదు. పరంతప, విశ్వరూపుడనైన నన్ను నిజంగా తెలుసుకోవడానికి, చూడడానికి, చేరడానికి సాటిలేని భక్తితోనే సాధ్యపడుతుంది. అర్జున, నా కోసమే కర్మలు చేస్తూ నన్నే పరమగతిగా భావించి నా మీద భక్తి కలిగి దేని మీద ఆసక్తి లేకుండా సమస్త ప్రాణుల పట్ల శత్రుభావం లేనివాడు నన్ను పొందుతాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగం అనే 11వ అధ్యాయం తాత్పర్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.